దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం వాడివేడిగా జరిగింది. బీజేపీ ఎన్డీఏను ఎదుర్కోవటానికి ఉమ్మడి వ్యూహం, గత అనుభవాలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై ఇండియా కూటమి నేతలు చర్చించారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును బెంగాల్ సీఎం మమత ప్రతిపాదించారు. అయితే ఖర్గే మాత్రం ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించినట్లు ఇండియా కూటమి వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకించే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఖర్గే అభ్యర్థిత్వాన్ని ఆమోదించినట్టు తెలిసిందే. ఈవీఎంలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. అయితే మొదట ఎన్నికల్లో గెలుద్దామని, తర్వాత ప్రధాని అభ్యర్థిపై చర్చిస్తామని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఢిల్లీలోని అశోక హోటల్లో జరిగిన ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, కీలకమైన సానుకూల ఎజెండా రూపకల్పన, ఉమ్మడి ర్యాలీల ఏర్పాటు తదితర అంశాలపై 3 గంటలకు పైగా కూటమి నేతలు చర్చించారు. ఈ సమావేశానికి 28 పార్టీలు హాజరయ్యాయి. దళితుడే ప్రధాని వ్యూహంతో ముందుకు సాగుతామని ఇండియా కూటమి నిర్ణయించుకున్నట్లు సమావేశం. ఖర్గే దళిత సామాజిక వర్గానికి చెందిన కీలక నేత కావడంతో మమత ఈ ప్రతిపాదనను కూటమి ముందుంచారని కూటమి వర్గాలు తెలిపాయి. మొత్తం 28 పార్టీల లీడర్లు కూడా మమతా బెనర్జీ ప్రతిపాదనతో ఏకీభవించాయి. అయితే ఖర్గే సున్నితంగా తిరస్కరించారని చెప్పాయి. తాను అణగారిన వర్గాల కోసం మాత్రమే పనిచేయాలనుకుంటున్నానని ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి కావాలనే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. ముందు కూటమికి స్పష్టమైన మెజారిటీ తీసుకురావాలి. దీనికోసం మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. మెజారిటీ ఎంపీలే లేనప్పుడు ప్రధాని అభ్యర్థి గురించి చర్చించడం ఏంటి? ముందు భారీ మెజారిటీతో గెలుద్దాం. ఆ తర్వాతే ప్రధాని ఎవరనేది నిర్ణయిద్దామని సభ్యులతో ఖర్గే పేర్కొన్నారని కూటమి వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ఎన్నికల టైంలో ఎస్సీ, ఎస్టీ తెగలకు చెందిన రామ్నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ములపై అభ్యర్థిని నిలబెట్టినందుకు అధికార బీజేపీ నుంచి ప్రతిపక్షం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. కాంగ్రెస్, ఇతర పార్టీలు దళితులు, గిరిజనులకు వ్యతిరేకమని బీజేపీ ఆరోపించింది. ఈ క్రమంలోనే బీజేపీ విమర్శలకు చెక్ పెట్టేందుకు మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా ఖర్గే పేరును ప్రతిపాదించారనే చర్చ జరుగుతోంది. సమావేశానికి అపోజిషన్ పార్టీల లీడర్లు సోనియా గాంధీ, శరద్ పవార్, బీహార్ సీఎం నితీష్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, రాహుల్ గాంధీ, ఉద్దవ్ ఠాక్రే, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో 141 మంది విపక్ష ఎంపీలను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయడంపై ఇండియా కూటమి నేతలు చర్చించారు. పార్లమెంటు నుంచి 141 మంది ఎంపీల సస్పెన్షన్ను ఖండిస్తూ ఇండియా కూటమి నేతలు తీర్మానం చేశారు. ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా డిసెంబర్ 22న దేశవ్యాప్త ఆందోళనలకు ఇండియా కూటమి పిలుపునిచ్చింది. సమావేశం అనంతరం మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ఇండియా కూటమిలోని 28 పార్టీలు ఐక్యంగా ఉన్నాయన్న ఖర్గే సీట్ల సర్దుబాటు గురించి రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సీట్ల సర్దుబాటు కుదరకపోతే ఇండియా కూటమిలోని నేతలు సీట్ల అంశాన్ని నిర్ణయిస్తారని ఖర్గే తెలిపారు. ప్రధాని అభ్యర్థి కన్నా ముందు గెలవడం ముఖ్యమని, తమ చింత, దృష్టంతా ముందు గెలవడంపైనే అంటూ పేర్కొన్నారు. గెలిచిన తర్వాత ప్రధాని ఎవరనేది ఎంపీలు నిర్ణయిస్తారంటూ క్లారిటీ ఇచ్చారు. దేశ ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేయాలని తాము నిర్ణయించినట్టు ఖర్గే తెలిపారు. లోక్సభ ఎన్నికలలోపు దేశవ్యాప్తంగా 8 నుంచి 10 సమావేశాలు నిర్వహించాలని కూడా కూటమి నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, జైరాం రమేష్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్, లెఫ్ట్ నేతలు, టీఎంసీ నేతలు హాజరయ్యారు. ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, శివసేన ఉద్దవ్ ఠాక్రే, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా సమావేశానికి హాజరయ్యారు. आज हमारी चौथी मीटिंग यहाँ पर दिल्ली में हुई। ये चौथी मीटिंग में 28 पार्टी ने हिस्सा लिया और 28 पार्टी के नेता लोग अपने अपने विचार को कमेटी के सामने यानी गठबंधन के सामने रखा और ये खुशी की बात है, सभी ने यूनानिमसली एक होकर आगे किस ढंग से गठबंधन का काम चलना चाहिए और लोगों के हित में सब मिलके किस ढंग से अपने को एजिटेशन करना है या जो भी इश्यूज है उसको उठाना है। तो ये सारे देश में कम से कम 8-10 मीटिंग सभी मिलके करने का एक निर्णय हुआ और
लोगों को ये मालूम करना जरूरी समझे कि गठबंधन के लोग अगर एक मंच पे नहीं आएंगे तो लोगों को इसके बारे में पूरा इसको जो उनको माहिती मिलना है या मालूमात होना है वो नहीं होगा। इसीलिए सभी ने माना और सभी लोग मिलके ये निर्णय लिए हैं। ये एक बहुत अच्छी बात है कि हमारी मीटिंग कम से कम 2-3 घंटे चली। दूसरा चीज, हमारे एमपीज को जो सदन के बाहर डालकर सदन जो बीजेपी की सरकार चला रही है इसको कंडम करते हुए हमने एक रेजोल्यूशन पास किया कि ये अनडेमोक्रेटिक है और लोकतंत्र के खिलाफ है और लोकतंत्र को अगर बचाना है तो हम सब लोग मिलके लड़ना होगा और इस लड़ाई के लिए सभी लोग तैयार हैं। और ये पहली बार है हिंदुस्तान के इतिहास में डेमोक्रेटिक एक प्रोसेस में कि जो मुद्दा हमने हाउस में उठाया था वो कोई गलत मुद्दा नहीं था। वो मुद्दा यही था कि जो लोग सदन के अंदर आए वो कैसा आए और किसने उनको लाया और किस ढंग से वो सब तरफ जाके स्लोगन दिए, सभी किए, लेकिन उनके जो मुद्दे थे वो लोकसभा में उन्होंने अपने आवाज से उठाया था। हम पहले से भी यही कह रहे हैं कि होम मिनिस्टर या प्राइम मिनिस्टर सदन में आइए, जो घटनाएं घटी है उसके बारे में सदन को अवगत कराइए, मालूमात कराइए लोकसभा को और राज्यसभा को। लेकिन उन्होंने नहीं माना। मेरे को समझ में नहीं आता, सदन इधर चल रहा है, ये लोग अहमदाबाद में बिल्डिंग इनॉग्रेशन जाते हैं, सदन इधर चल रहा है, मोदी जी अपने कॉन्स्टिट्यूंसी में जाके घूमते हैं। ये क्या है? ऐसा कभी नहीं हुआ। सदन यहाँ देश में रह के और सभी तरफ अपने भाषण देने लगे, लेकिन पार्लियामेंट में क्यों नहीं आए? लोकसभा और राज्यसभा में क्यों नहीं आए? तो ये जो उनकी मंशा है कि डेमोक्रेसी को खत्म करना, अगर नहीं गए तो क्या होने वाला को कौन पूछने वाला है? और यहाँ तक कि 151 लोगों को सस्पेंड करके बाहर जो निकाले, ये पहला इंसिडेंट है कि देश में इतने लोगों को आज तक किसी ने सस्पेंड नहीं किया था। ये सरकार ने प्रोत्साहन देकर सस्पेंड करने के लिए लगाए। ये बड़ी बुरी बात है और इसके लिए हम लड़ेंगे, मैदान में जाएंगे। और जो आज प्राइम मिनिस्टर और होम मिनिस्टर समझ रहे हैं कि हमारे सिवाय हिंदुस्तान में और कोई भी नहीं, हम ही हुकूमत करने के लायक है, ये उनका समझ है। इस समझ को खत्म करने के लिए हम सब एक हुए हैं। एक होकर ये आज बहुत निर्णय लिए हैं। एक तो 151 लोगों के बारे में, और दूसरा जो है सब मिलके प्रोटेस्ट करना। और ऑल इंडिया प्रोटेस्ट 22 दिसंबर को ये जितने भी सस्पेंशन हो गए
उनके बारे में ये चलेगा। और तीसरी बात यह है कि जो इंडिया गठबंधन का एक मुद्दा है कि सभी लोग मिलकर काम करेंगे और सीट शेयरिंग का भी हम मिल के पहले जिस जिस स्टेट में हमारे लोग हैं पहले वो लोग वहाँ पर एक दूसरे से समझौता करेंगे। अगर कहीं दिक्कत है या कहीं अभी नहीं बन सकता उसके लिए फिर यहाँ पर हमारे जो इंडिया गठबंधन के नेता लोग हैं उसको डिसाइड करेंगे। और बहुत से जगह जो हर एक पार्टी एक जो है वो ठीक ढंग से है। अब चाहे वो तमिलनाडु में हो, केरला में हो, कर्नाटक में हो या तेलंगाना में हो, बिहार में हो, अब जो मुद्दा है इसका यूपी में वो भी सुलझ जाएगा। और बाकी का दिल्ली या पंजाब का है वो समस्या को भी किस ढंग से सुलझाना ये भी बात बाद में तय हो जाएगी। तो ये हमने तय करके ये मीटिंग करा। मुझे खुशी है कि इस मीटिंग के 28 पार्टी के नेता लोग और सभी दिग्गज यहाँ जो बैठे हैं वो सभी ने कोऑपरेट किया और कोऑपरेट करके इस मीटिंग को यशस्वी बनाया। इसीलिए मैं उन सबको हार्दिक बधाई देता हूँ, उन सबको धन्यवाद देता हूँ कि वो इस और भी आगे बढ़ के देश में इस गठबंधन को मजबूत करके चलाएंगे। हमने पहले सभी लोग जीत के आना है, जीत के लिए क्या करना उसके बारे में हम सोचे। कौन प्राइम मिनिस्टर बनना ये बाद में की बात है। एमपीज अगर नहीं है तो प्राइम मिनिस्टर की बात करके क्या फायदा है। तो इसीलिए हम पहले अपनी संख्या बढ़ाने के लिए एक होकर सभी लोग लड़ के हम मेजॉरिटी लाने की कोशिश करेंगे। और बीजेपी आज जो और मोदी जी बहुत इतना 1-2-3 इलेक्शन होने के बाद उनको तो इतना घमंड आया कि अब देश में मेरे सिवाय कोई नहीं बचेगा या दुनिया में भी मैं एक ही लीडर हूँ प्रचार करते हैं। तो हम पहले जीतने की कोशिश करेंगे और एक होकर जीतेंगे।